నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు విజయవాడ హైవే రూట్లో రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్తో ముందుకు రావడం జరిగింది. ఈ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ముత్యం గారు ఉన్నారండి. ముత్యం దగ్గర ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా స్క్రీన్ పైన వస్తున్న ముత్యం గారి నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను ముత్యం గారి దగ్గర ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి. నమస్తే అండి సార్, మన వ్యూవర్స్ గురించి మీరు లాస్ట్ టైం కూడా మన దగ్గర వీడియోలు చేయించడం జరిగింది. సో మనకి ఆల్రెడీ కస్టమర్స్ పూర్వకంగా మీకు అప్రోచ్ అవడం జరిగిందని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని రెండోసారి కూడా పిలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఏదైతే ప్రాజెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నారో, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్, ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేశారు, ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారన్న విషయం, అండ్ అదేవిధంగా ప్రైస్ రేంజ్ కూడా క్లియర్ గా చెప్పండి. సైట్ వచ్చేసి టోటల్ గా 7 acres అండి. ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ విత్ రేరా పర్మిషన్స్ తోని ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి రెడీగా కస్టమర్ కు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సైట్ అండి. ఓకే. ఈ మధ్య కొంచెం హైడ్రా అని, కొంచెం ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అని, ఈ విధంగా కొన్ని ఫైనల్ అప్రూవల్ రాకుండా కొన్ని సైట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి. కానీ మన ఆల్రెడీ ఫైనల్ వచ్చేసింది. ఓకే. ఇండ్లకు మధ్యనే విజయవాడ హైవేకి కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓకే. ఈ ఏరియా పేరు ఏమని పిలుస్తారు? ఈ ఏరియా వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్టికి ఎండ్ కాగానే స్టార్టింగ్ కవాడిపల్లిలోనే ఉంటుందండి. ఇండ్లకు మధ్యలో ఉంటుంది. ఓకే, కవాడిపల్లిలో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఇది ఔటర్ రింగ్ రోడ్ కి వచ్చి కేవలం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా సార్, ఇప్పుడు ఎల్బీ నగర్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఎన్ని నిమిషాలలో రీచ్ అవుతాము, అండ్ డిస్టెన్స్ ఎంత దూరం ఉంటుందన్న విషయం చెప్పండి. అండ్ అదే విధంగా హైత్ నగర్ కి ఎంత డిస్టెన్స్ ఉందన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. సార్, ఎల్బీ నగర్ వచ్చేసి కేవలం 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ సైట్ కి. హైత్ నగర్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. అప్కమింగ్ మెట్రో స్టేషన్ పెద్దమరపేట వచ్చేసి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఓకే సార్, ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మీరు వెంచర్ వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎన్ని గజాల ఫ్లాట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫేసింగ్ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా రేట్ అనేది కూడా మరొకసారి క్లియర్ గా చెప్పండి. ఈ సైట్ వచ్చేసి పూర్తిగా 7 acres లో డెవలప్ చేశామండి. ఓకే. ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి 200 నుంచి 300, 400, 600, 800 వరకు అవైలబుల్ ఉన్నాయండి పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. ఇది వచ్చేసి టోటల్ గా 7 acres 29,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. 29,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ కూడా క్లియర్ గా చెప్పండి. డెవలప్మెంట్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నాం. ఓకే. అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం. ఓకే. ఎవ్రీ ప్లాట్ కి ఈచ్ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాం. ఓకే. పార్క్స్ ఇస్తున్నాం, ఓవరే ట్యాంక్ ఇస్తున్నాం, ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాం, సీసీటీవీ విత్ సెక్యూరిటీ. ఓకే. టోటల్ గా మేము వెంచర్ డెవలప్మెంట్స్ ఇవి. ఓకే సార్, ఇలాంటి డెవలప్మెంట్ చేసి మంచి లొకేషన్ లో వెంచర్ వేశారు, రేట్ కూడా మంచి రీజనబుల్ గా చెప్పారు కాబట్టి, దట్టు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఇక్కడ బ్యాంక్ లోన్ సదుపాయం ఉందా అన్న విషయం కూడా చెప్పండి. బ్యాంక్ లోన్ ఉందండి 60 to 70%. ఓకే, 60 to 70% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. ఐడిబిఐ బ్యాంక్. ఐడిబిఐ బ్యాంకు. ఇంకొక విషయం ఏంటంటే, కార్నర్ ఫ్లాట్స్ ఏదైనా సెలెక్షన్ చేసుకుంటే అడిషనల్ గా ఏమైనా పేమెంట్ చేయాలా, సేమ్ రేట్ ఉందా అన్న విషయం కూడా చెప్పండి. కార్నర్ అంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఇట్లా ఏదైనా కార్నర్ తీసుకుంటే మినిమం 500 అనేది అడిషనల్ గా ఛార్జ్ ఉంది. అడిషనల్ చార్జెస్ ఉన్నాయి. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైతే మనకి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఉందో, అండ్ నెక్స్ట్ విజయవాడ హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ ఎడ్జ్కి ఎంత దూరంలో ఉంటుంది, అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలలో ఇల్లు కట్టుకోవాలన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. ఇల్లు కట్టుకోవడానికి ఇమీడియట్లీ ఇల్లు కట్టుకోవచ్చు. వెరీ గుడ్. ఈ రోజు కొనుక్కుంటే రేపు పొద్దునే పర్మిషన్ కి వెళ్ళి ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇళ్ళ మధ్యనే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ అని, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలా నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కొత్తగూడెం బాటసింగారం దగ్గరలో. ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి మనకు కేవలం ఇక్కడ నుంచి 6 kilometers ఉంటుంది. మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి 8 kilometers ఉంటుంది. ఇంకోటి మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కి మన సైట్ నుంచి 150 feet రోడ్ వెళ్తుందండి. ఎగ్జాక్ట్లీ మన ఆందోళన మైసమ్మ టెంపుల్ అని ఉంటుంది, అమ్మవారి టెంపుల్, అక్కడికి వెళ్తుంది. టెంపుల్ వరకు వెళ్తుంది. ఓకే, వెరీ గుడ్ సార్, చాలా ధన్యవాదములు. మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు, అండ్ మంచి లేఅవుట్ తీసుకోవడం జరిగిందండి. స్క్రీన్ పైన వస్తున్నటువంటి ముత్యం గారి నెంబర్ కాల్ చేసి ఈ వెంచర్ లో తప్పకుండా ఫ్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఎవరైనా విజయవాడ హైవేలో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.